కాకినాడలో సుమారు ఒక అరగంట నుంచి అయితే కుండపోత వర్షం అయితే కురుస్తుంది. అలాగే ఉదయం నుంచి కూడా ఒక తీవ్రమైన ఎండ ఉష్ణోగ్రతలతో అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉక్కపోతతో కూడినటువంటి ఈ యొక్క వాతావరణంతో జనం అంతా కూడా ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒక్కసారిగా వాతావరణం మారి అలాగే ఈ కుండపోత వర్షం కురిసిన నేపథ్యంలోనే అలాగే ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కాకినాడలో ఉన్నటువంటి సర్పవరం జంక్షన్ వద్ద ఎటువంటి పరిస్థితుల్లో చూసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, ఆ వర్షం అధికంగా కురుస్తున్నటువంటి వర్షానికైతే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అలాగే ఉదయం మధ్యాహ్నం వరకు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా వాతావరణం అంతా కూడా కొంచెం వేడి అలాగే ఉక్కపోతతో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా వాతావరణం మార్పు చెంది అలాగే తీవ్ర గాలులతోని అలాగే వర్షం ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ ఒక్కసారిగా కురిసినటువంటి కుండపోత వర్షానికైతే అలాగే జనం అంతా కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరో పక్కన చూడొచ్చు, వాహనదారులు ఎక్కడికెక్కడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రయాణంతో వస్తున్నటువంటి వాహనదారులు అలాగే ఎక్కడికెక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడ తలదాల్చుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. అంటే వర్షాలు అంటే ఇప్పటికే వర్షాలు ఋతుపవనాల రాక వస్తుంది, వర్షాలు పడతాయని కూడా ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ గత 2 రోజుల నుంచి కూడా ఆ వర్షం అయితే ఆ ముఖం చాటేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన జనం ఒక పక్కన రైతాంగం వర్షాలు పడతాయి వ్యవసాయం చేసుకుందామని కూడా ఆశగా ఎదురు చూసినటువంటి రైతులకైతే ఆ 2 రోజులుగా వర్షం అయితే చాటేసింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా వాతావరణం ఈ రోజైతే మార్పు చెందిన నేపథ్యంలో కాకినాడ జిల్లాలో పలు ప్రాంతాలలో ఆ వర్షపాతం అయితే నమోదైనటువంటి ఆ పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, సర్పవరం జంక్షన్ వద్ద వర్షం నమోదవుతున్న నేపథ్యంలోనే ప్రయాణికులంతా కూడా అలాగే ఆ యొక్క షాపుల్లోని అలాగే ఆ ద్విచక్ర వాహనం వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందో చూడొచ్చు. అలాగే అర్జెంట్ ప్రయాణాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ వాతావరణం చల్లబడిన నేపథ్యంలోనే అధిక వర్షపాతం అయితే నమోదవడమే కాకుండా ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికి రోడ్లపై ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పాలి. ప్రస్తుతం ఒకసారి ఇలా మొత్తంగా అయితే వర్షం అయితే నమోదవుతుంది. అలాగే ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికైతే ఈ యొక్క రోడ్లపై నీరు ప్రవహిస్తుంది. అలాగే డ్రైనేజీలపై కూడా చిన్నపాటి వర్షానికి కాకినాడలో ప్రధానంగా తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు, అలాగే కల్పన సెంటర్ కావచ్చు, అలాగే సామూర్తినగర్ ఈ అన్ని ప్రాంతాలలో కూడా వర్షపాతానికైతే రోడ్లపై నీరు అయితే పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఎండ భీకరంగా కాసింది. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక్కసారిగా కురిసినటువంటి వాతావరణానికైతే అందరూ కూడా సేద తీరుతున్న పరిస్థితి పక్కన కనబడుతుంది. కానీ ఈ వర్షం ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికైతే రైతాంగానికి ఎంతో మేలు చేసే అవకాశం ఉందని కూడా ఒక పక్కన రైతులైతే భావిస్తున్నారు. మొత్తం రైతులైతే ఒక్కసారిగా ఈ కురిసినటువంటి వర్షంతో ఆనందపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ప్రస్తుతం చూసుకుంటే కాకినాడలో ఎడతెరపులేని వర్షం అయితే కుండపోత వర్షంగానే చెప్పాలి. పక్కన ఈ కొద్దిపాటి ఈదురుగాలులు అలాగే మొత్తం వర్షపాతం అయితే ఎక్కువగా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా అరగంట పాటు నుంచి వర్షం ఎడతెరపు లేకుండా కురుస్తున్న నేపథ్యంలో కాకినాడలో పలు ప్రాంతాలన్నీ కూడా వర్షం నీరుకైతే రోడ్లపై పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఓపక్క కనపడుతుంది. అంతేకాకుండా కాకినాడ అలాగే సామర్లకోట, పిఠాపురం మొదలుకొని అలాగే కత్తిపూడి వరకు కూడా అధిక వర్షపాతం మనం చూడొచ్చు. ఇంకా వర్షం తగ్గుముఖం పడడం లేదు. అలాగే ఇంకా వర్షం అయితే ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి ఇంకా తగ్గిందనుకున్నాం. ఒక అరగంట పాటు ఎడతెరపు లేకుండా కురిసినటువంటి వర్షం అయితే ఇంకా ఎడతెరపు లేకుండా కురుస్తుంది. ఇంకా ఆ వర్షానికైతే ప్రజలు బయటకు వెళ్ళి ప్రయాణికులు అయితే చాలా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఆ తీవ్ర వర్షపాతంతో అలాగే ప్రయాణికులు కేవలం 4 వీలర్స్ వాహనంలో వెళ్ళేవారే ప్రయాణాలు అయితే చేస్తున్నారు. అలాగే ద్విచక్ర వాహనం చేసే వాళ్ళందరూ కూడా ఎక్కడికెక్కడ షాపుల వద్ద అయితే తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వర్షానికి వాళ్ళు తడిచిపోతున్న నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా తలదాచుకున్నారు. అర్జెంట్ ప్రయాణాలు చేసే వాళ్ళు అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాగ బైకుల మీద ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. సర్పవరం జంక్షన్లో సుమారు అరగంట పాటు నుంచి సుమారు 30 గంటల నుంచి అయితే
కుండపోత వర్షం ఏ విధంగా కురుస్తుందో అలాగే మీకు చూసే ప్రయత్నం చూడొచ్చు. అంటే ఈ కాకినాడ సెంటర్ కావచ్చు, భానుగుడి కావచ్చు, అలాగే కాకినాడ ఇప్పుడు ఉన్నటువంటి సర్పవరం జంక్షన్ లో వర్షం తీవ్రత ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సుమారుగా 30 గంట నుంచి మనం మొదలెట్టి ఇందాక మాట్లాడే ప్రయత్నం మనం చేసినప్పటి నుంచి కూడా వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది. అలాగే 12 గంటల నుంచి మొదలైనటువంటి వర్షం ఇంకా ఇంకా కురుస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ వర్షానికి వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ రైతులకి చాలా ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. కానీ మరో పక్కన ప్రజలు ఎండ తీవ్రతకి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఈ సేద తీరుతున్నారని చెప్పాలి. ఎందుకంటే మధ్యాహ్నం వరకు కూడా ఎండ తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆ ఉక్కిరిబిక్కిరైన నేపథ్యంలో ఒక్కసారిగా కురిసినటువంటి వర్షంతో కాకినాడ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా సర్పవరం వద్ద అయితే ఈ వర్షపాతానికి అయితే తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు ప్రయాణికులు. అలాగే ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేయలేక ఆ షాపుల మధ్య తలదాచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంటే ఈ వర్షానికి ఇప్పుడు వచ్చినటువంటి అకాల వర్షానికి అయితే రోడ్లపై నీరైతే పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కాకినాడలో పలు ప్రాంతాలలో ప్రస్తుతం కనబడుతుందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. ఇప్పుడు అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ నుంచి.